హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది వైరల్ అవుతూ ఉంది. అంటే ఒక ఆవిడ ఇంటర్వ్యూ. సో ఆవిడ అమాయకంగా ఒక వ్యక్తి నాకు గుళ్ళో సడన్గా తాళి కట్టేశాడు, దాంతో నేను అతని ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఆ యాంకర్ కూడా షాక్ అయిపోయి ఏం దిమ్మ తిరిగిపోయింది ఆయనకి. అదేంటి, ఎవడో వచ్చి తాళి కడితే నువ్వెట్లా కట్టించుకున్నావు, నీకు పిల్లలు ఉన్నారు కదా, భర్త ఉన్నాడు కదా అని అడిగితే ఆవిడ సైలెంట్ అయిపోయింది. మళ్ళీ గుచ్చి అడిగితే చివరికి ఆవిడ ఒప్పేసుకుంది, అవును నేను ఇష్టంతోనే చేసుకున్నాను. సో అసలు ఈ తాళి కట్టడం ఏంటి, మళ్ళీ ఇష్టంతో చేసుకోవడం ఏంటి, మరి ఆవిడ భర్త ఏంటి, ఇదంతా కూడా పెద్ద క్వశ్చన్ వచ్చేసింది అనమాట. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో. అయితే దీని వెనుక ఈ సంఘటనలు కొన్ని ఉన్నాయన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్ సంఘటనలు ఉన్నాయి. అవి ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇది ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుందంటే, ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు మరి అమాయకత్వంతో ఈ విధంగా తమ జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకుంటారా, లేకపోతే అతి తెలివి ఎక్కువ మార్చుకుంటారా, ఏమి అర్థం కాని పరిస్థితి అనమాట. ఈవిడైతే ఇక కుటుంబ సభ్యులు కూడా ఆవిడ దగ్గరికి రానివ్వక చివరికి ఇలా ఒక ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆవిడకి. ఇది ఆవిడ అమాయకత్వమో లేకపోతే ఎటువంటి స్వయంకృత అపరాధమో కానీ మొత్తానికి చూస్తూ ఉంటే తనకు తానే స్వయంకృతంగానే అపరాధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సంఘటన చూస్తే. అది ఏం జరిగిందనేది చూద్దాం. సో ఇది కూడా కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే. సో ఈ సంఘటనలో కృష్ణకుమారి అనే ఆవిడ ఆ ఇంటర్వ్యూలో తను ఇట్లాగే అడిగితే అవును నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను ఒప్పేసుకుంది. అసలు మరి సొంత భర్త ఏమయ్యాడు, అతని పేరు కామేష్, అయితే సొంత భర్త ఏమయ్యాడు, ఆ పిల్లలు ఏమయ్యారు అనే దగ్గరకు వస్తే ఈ కథలో మొదటి నుంచి రావాలి. ఆవిడ బీకామ్ కంప్యూటర్స్ చదివింది. బీకామ్ కంప్యూటర్స్ చదివి బాగానే ఆవిడ జీవితం నడిపిస్తూ ఉంది. అయితే ఆవిడ ఫాదర్ కూడా ఒక మంచి పోలీస్ ఆఫీసర్, ఆయన ఎస్ఐగా చేస్తూ ఉన్నాడు. సో వాళ్ళ కుటుంబం మంచి స్థితిలోనే ఉంది కాబట్టి ఆవిడ కాస్త గారాభము, అన్ని రకాల వసతులు ఆవిడకి సమకూరాయి. సో ఆవిడకి నచ్చినట్టుగా ఆవిడ జీవిస్తూ ఉందన్నమాట. ఈ టైంలో అనుకోకుండా ఒకరోజు బస్టాండ్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, బాలు అని చెప్పేసి. సో దాంతో ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య ఇష్టంగా ప్రేమగా మారింది. డైరెక్ట్గా అతను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి అడిగింది. అయితే అతను పరిచయం అవ్వడానికి, అది ఇష్టంగా మారి ప్రేమగా మారి తిరిగి పెళ్లి చేసుకునే దాకా వెళ్ళడానికి మధ్య టైం పీరియడ్ ఎంతో తెలుసా? 10 రోజులు. కేవలం 10 రోజుల్లో ఈవిడికి ప్రేమ వచ్చేసి అది కూడా పెళ్లి చేసేసుకొని ఇంకా జీవితం సాగించేయాలి మరి అనేది వచ్చేసిందట. సరే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఏదో ప్రేమ అయితే వచ్చి ఉండొచ్చు, కానీ ఆ అండర్స్టాండింగ్ రావాలి కదా. ఆ వ్యక్తి మంచోడా చెడ్డవాడా ఇవన్నీ చూడలేదు. సో కనీసం అసలు ఆ లవ్ లైఫ్లో అతన్ని అర్థం చేసుకునే ప్రయత్నమా, లేదా తన గురించి అతనికి తెలియజేసే ప్రయత్నమా, ఇవేవి జరగకుండానే ఇంట్లో పెళ్లి ప్రపోజల్ పెట్టేశారు. సో ఆబ్వియస్గా ఆవిడ తండ్రి అయితే ఒప్పుకోలేదు. ఆయన ఒక ఎస్ఐ గవర్నమెంట్ ఆఫీసరు. అదేవిధంగా ఈ వ్యక్తి చూస్తే బాలు అనే వ్యక్తి ఆవిడ లవరు. ఆయనకి మాత్రం ఏ ఉద్యోగం లేదు, ఏ జాబ్ లేదు, ఖాళీగా ఉన్నాడు. పైగా అతను అనాథ, తల్లిదండ్రులు కూడా లేరు. సో అతని ఐడెంటిటీ ఏంటి అనే క్వశ్చన్ తోటి వీళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఆవిడ తాతగారు ఆవిడకి మద్దతు తెలియజేశాడట. సరే ఇష్టపడుతుంది, చేయండి, తప్పేముంది అన్నట్టుగా ఒత్తిడి చేస్తే సరే అని చెప్పేసి ఈమె కూడా వినేటట్టు లేదు, చేసేద్దామని చెప్పి చేశారు. సరే, ప్రేమించిన వాళ్ళు సరే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకుంటున్నారు, మంచి కుటుంబంగా ఏర్పడతారు అన్నట్లుగా ఇంతవరకు బాగానే ఉంది. అతనికి ఉద్యోగం లేకపోవచ్చు, సరే పెళ్ళైన తర్వాత అయినా అతను ఉద్యోగం చేసుకోవచ్చు, అతనికి ఆ అవకాశం కూడా ఉంటుంది కదా, బాగా చదువుకున్న వ్యక్తే. సరే ఇంతవరకు బాగానే ఉంది అనుకుంటే వీళ్ళిద్దరూ కలిసి జీవించడానికి కొన్ని సమస్యలు వచ్చాయి. మొదట్లో బాగానే ఉంది, కానీ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆయనకు జాబ్ లేదు కాబట్టి ఆ ప్రెగ్నెన్సీని అతను తొలగించాడు. ఆవిడ భర్త అబార్షన్ చేయించాడు. దాంతో ఈ విషయం తెలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా వేదన పడ్డారనమాట. మరి ఉద్యోగం లేదు, లేకపోతే తిండి తిప్పలు లేవని చెప్పేసి అబార్షన్ చేస్తారా? వీడు ఏది తింటున్నాడో అదే పెట్టచ్చు కదా. పిల్లలకి వాళ్ళ ఖర్చులు ఉంటాయి, కానీ ఆ ఖర్చుల కోసం మనమే కదా ప్రయత్నించాలి. పెళ్లి చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తీసుకోకపోతే మరి ఆ కుటుంబం ఎలా ముందుకెళ్తుంది? సో అతను ఆలోచన లేకుండా అబార్షన్ చేయించడంతో ఇక వాళ్ళకి బాగా మనసు విరిగిపోయి ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇంట్లోనే కొన్ని నెలల పాటు ఉంది. తర్వాత మళ్ళీ ఆయన వచ్చి బతిమాలి రండి అని చెప్పేసి పిలిచినా కూడా ఆవిడ వెళ్ళలేదు. ఈ ప్రాసెస్లోనే ఆవిడ ఇంట్లోనే ఉంది. ఈ గ్యాప్లో ఆయన కొద్ది కష్టపడి చదువుకొని మొత్తానికి విఆర్ఓ జాబ్ అయితే కొట్టాడు. కొట్టిన తర్వాత చివరికి మళ్ళీ ఈవిడ్ని తీసుకొని తన సొంత ఊరైన మార్కాపురంకి వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక అక్కడే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. అంటే ఆయనకు జాబ్ ఉంది కాబట్టి ఇక సమస్యలు ఏం లేవన్నట్టుగా హాయిగా బాగానే సాగింది. ఆ పిల్లలు కూడా ఎదుగుతూ ఉన్నారు. అలా ఉన్న టైంలో ఒక 3-4 ఏళ్ళ తర్వాత సడన్గా విజయలక్ష్మి అని చెప్పేసి ఒక మహిళ ఈవిడికి ఎక్కడో పరిచయం అయింది వీళ్ళకి, ఈ భార్యాభర్తలకి. సరే ఆవిడకి 4 రోజులు షెల్టర్ ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చారు. షెల్టర్ ఇచ్చిన తర్వాత ఆ విజయలక్ష్మి ఆ ఇంట్లో నుంచి ఇక కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోవాలి కదా, తనకంటూ ఒక దారి చూసుకొని, అలా చూసుకొని వెళ్లకుండా ఆవిడ ఇంట్లో నుంచి కదలకుండా అక్కడే కూర్చుంది. దాంతో ఈ కృష్ణకుమారి క్వశ్చన్ చేసింది, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదమ్మా, వెళ్ళాలి కదా అని చెప్పేసి. లేదు నేను వెళ్ళనని చెప్పేసి మొండికేసింది. ఏంటి ఈవిడ ఎందుకు వెళ్ళట్లేదని ఆవిడ కనుక్కునే ప్రయత్నం చేస్తే ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఈ విజయలక్ష్మి ఆ బాలుతోటి రిలేషన్లోకి వెళ్ళింది. అది బయటపడిన తర్వాత కృష్ణకుమార్కి తిక్కరేగినట్టుంది. సో గట్టిగా ఇద్దరు గొడవ పడ్డారు. తర్వాత ఆ గొడవ కూడా కొద్దిగా సద్దుమణిగిన తర్వాత ఏమో మొత్తానికి
కృష్ణకుమారికి దాదాపు 4 లక్షల రూపాయల డబ్బుల్ని విజయలక్ష్మి ఇచ్చిందనమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈవిడైతే ఇంట్లోంచి వెళ్ళట్లేదు. చివరికి ఇక ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఇక లాభం లేదని చెప్పేసి బలవంతంగా ఈమెను గెంటేసి బయటికి పంపించేసింది డబ్బులు అడిగినందుకు. అసలు ఈవిడ డబ్బులు ఎందుకు తీసుకుంది? ఆల్రెడీ భర్తతోటి ఇలాంటి రిలేషన్లో ఉన్న మహిళని ఎంటర్టైన్ చేసినట్టే కదా ఇక డబ్బులు తీసుకోవడం అంటే. సో ఆవిడకి తెలిసే ఆ డబ్బు కోసం ఆ భర్తను అలా ఆవిడ వాడిందా, ఎరగా వేసిందా, లేకపోతే ఎలాగో జరిగిపోయింది కాబట్టి కనీసం డబ్బులన్నా వసూలు చేద్దామని ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ప్లాన్ చేసిందా అనే క్వశ్చన్ అయితే ఇందులో వస్తుందన్నమాట. సరే, మొత్తానికైతే ఈవిడ్ని గెంటేసింది. సో ఆవిడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆవిడకి ఒక కోపం ఉంటుంది కదా, రివెంజ్ తీర్చుకోవాలనే ఫీలింగ్ ఉందో ఏమో. కొన్ని రోజులు వీళ్ళ సంసారం బాగానే సాగుతూ ఉంది. సడన్గా ఒక రోజు ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని వచ్చి, కామేష్, జ్యోతి, సో వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ఎదురుగానే ఒక హోటల్ పెట్టుకొని అక్కడ నివసిస్తుంది విజయలక్ష్మి. సో రివెంజ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇంటి ఎదురుగానే దుకాణం పెట్టేసింది అనమాట. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అలా సాగుతూ ఉంది. సరే, ఎదురుగానే ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ పాత పరిచయమే కాబట్టి మళ్ళీ ఆ కోపాలు గొడవలు అన్నీ మానుకొని మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు, కృష్ణకుమారి అలాగే విజయలక్ష్మి. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అటువైపు వీళ్ళు కూడా, కామేష్, జ్యోతి, వాళ్ళిద్దరు లవర్స్ అనమాట. సో వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లో నుంచి వచ్చేసి అక్కడ నివాసం ఉంటున్నారు. అది పరిస్థితి. అంటే వాళ్ళకి వేరే ఆసరా లేకపోతే విజయలక్ష్మి వీళ్ళకి ఆసరా ఇచ్చింది. విజయలక్ష్మికి ఏ ఆసరా లేనప్పుడు కృష్ణకుమారి ఆసరా ఇచ్చింది. సో కృష్ణకుమారి బాలుకి ఏ ఆసరా లేకపోతే అతను పెళ్లి చేసుకుంది ఏకంగా. సో ఇది ఈ ఆసరా లేని వ్యక్తులకి ఆసరా కల్పించిన ప్రోగ్రాం. సో ఈ విధంగా జరిగితే ఒకరితో ఒకరు వాళ్ళని వాళ్ళే చీట్ చేసుకుంటూ వచ్చారు ఈ కథలో. చివరికి ఇక్కడ కూడా ఈ కామేష్ కథలో కూడా ఆ జ్యోతితో ఆయన మంచి ప్రేమలో ఉన్నాడు, ఇక పెళ్లి చేసుకోవచ్చు కదా, అది పెళ్లి దాకా వెళ్ళేలోపే ఒక ట్విస్ట్ వచ్చింది. ఏంటంటే కామేష్, కృష్ణకుమారి కలిసి వెళ్ళి పెళ్లి చేసేసుకున్నారు. ఇది ఈ కథలో ట్విస్ట్. ఇది ఎలా జరిగిందయ్యా అని గమనిస్తే, ఎప్పుడైతే విజయలక్ష్మితోటి కృష్ణకుమారి మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే వాళ్ళతోటి ఉండే రిలేషన్ కావచ్చు, అలాగే ఆ ఫ్రెండ్షిప్ కొద్దిగా డెవలప్ అవుతూ ఇటువైపు కామేష్ తోటి ఆవిడకి ఒక అనుబంధం ఏర్పడింది. అయితే అది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశారు. ఉన్నట్టుండి ఒకరోజు గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రం కామేష్ అనుకోకుండా నా మీద సడన్గా తాళిగట్టేశాడు. సో నేను ఇక అతనితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీ అబ్బాయి ఇలా చేశాడని అడిగాను అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఆ తాళి పీకేసి వెళ్ళిపోవచ్చు కదా నా యాంకర్ అంటాడు. అదే నిజమే కదా, ఆల్రెడీ తనకు భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో తనకు సంసారం ఉంది, హాయిగా వెళ్లకుండా ఇట్లా ఇతని వైపు వెళ్ళడము, ఆ పిల్లల్ని కూడా వదిలేసి అతనితోటి వేరే జీవితం మొదలుపెట్టేసింది. సో వేరేగా భర్త పిల్లల్ని వదిలేసి హాయిగా అక్కడ గడుపుతూ ఉన్నారన్నమాట వాళ్ళు. ఇలా గడుపుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత సడన్గా ఆవిడ బయటకు వచ్చేసి ఇలా మీడియా ముందుకు వచ్చింది. నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నాకు తెచ్చివ్వండి అని చెప్పేసి. ఇటువైపు ఇంటికి వెళ్తే ఇంట్లో రానివ్వలేదు, ఇటువైపు భర్త దగ్గరికి వెళ్తే భర్త రానివ్వలేదు. చివరికి కొద్దో గొప్ప ఫ్రెండ్షిప్ ఉన్న ఆ విజయలక్ష్మి ఆమెను ఎంకరేజ్ చేయలేదు. చివరికి రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే, కొన్ని రోజులు కామేష్తో బాగానే ఉన్న తర్వాత కామేష్ ఆమెను కొట్టడము, తిట్టడము, హింసించడము, డబ్బుల కోసం డిమాండ్ చేయడం, ఇట్లా రకరకాలుగా చేయడం మొదలుపెట్టాడు. మొదటి భర్త కూడా అదే విధంగా చేశాడు. ఆయన దగ్గర డబ్బులు లేవు. సో ఆ విధంగా బలవంతం పెడితే ఆవిడ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి సరే సపోర్ట్ ఇచ్చారు, వెళ్ళింది. చివరికి అతను జాబ్ కొట్టి కొద్దో గొప్ప మారాడు. ఇప్పుడు ఇక తల్లిదండ్రులు కూడా ఈవిడ ఏదైతే ఆ చపలతో బుద్ధి చూసిన తర్వాత వాళ్ళు కూడా ఆవిడని పక్కన పెట్టేశారు. దాంతో ఇక ఆవిడ ఏం చేయాలో అర్థం కాక కామేష్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి తనకు పిల్లలు కావాలి, తన పిల్లలు తనకు కావాలి అని చెప్పేసి అడగడం మొదలుపెట్టింది. సో ఇది ఈ కథలో ఉన్న పరిస్థితి. సో ఇందులో మొత్తం సినారియో గమనించి చూస్తే ఈవిడకు ఉన్న ఒక షార్ట్ టెంపర్మెంట్ అనాలా, లేకపోతే నిర్ణయాలు తీసుకోలేని అమాయకత్వం అనాలా, అపరిపక్వత అనాలా, ఏమనాలో అర్థం కాదు. లేకపోతే డబ్బు కోసం ఏమైనా గేమ్లు ఆడి ఈ విధంగా చేసుకుంటూ వచ్చారా? అసలు ఏంటి? చివరికి బలైంది ఎవరయ్యా అంటే ఆవిడే బలైంది. ఆవిడ పిల్లలకి తల్లి ప్రేమ దూరమైంది, ఆవిడకి పిల్లలు దూరం అయిపోయారు. చివరికి ఆ కుటుంబం, ఆ తండ్రి కూడా, తల్లిదండ్రులు, సొంత కుటుంబం కూడా కూతుర్ని మిస్ చేసుకొని వాళ్ళు వేదనలోనే ఉన్నారు. మళ్ళీ ఈవెన్ని తీసుకొని ఆవిడకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పరిస్తే మళ్ళీ ఇంకేం పొరపాటు చేస్తుందని వాళ్ళ భయం. ఒక విధంగా వాళ్ళకు పరువు పోయి ఇక ఆవిడని మళ్ళీ తీసుకురాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. చివరికి వాళ్ళే ఆదరించాలి, ఎందుకంటే ఇక ఆవిడ ఎక్కడికి పోతుంది, ఆవిడకంటూ ఒక ఆసరా కావాలి కదా. సొంతంగా బతకగలిగే టాలెంట్, శక్తి, బ్రెయిన్లో ఆ చపలత్వం లేకుండా ఒక స్టబన్గా ఉండగలిగినప్పుడు ఇవి సాధ్యమవుతాయి. ఒక మహిళ ఇప్పటికీ బయటకు వచ్చి దర్జాగా బతకగలుగుతున్నారు అందరూ. సో వాళ్ళకంటూ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కానీ ఇలాంటి కథల్లో మాత్రం అనేక మంది మహిళలు అన్యాయం అయిపోతున్నారు. సో ఈవిడ ఇప్పుడు రోడ్డు మీద నిలబడి ఉంది, ఇప్పుడు మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడకి ముందు ఆ మనసు మార్చే ఒక కౌన్సిలింగ్ అయితే అవసరం.
సో ఐద్వా లాంటి ఒక మహిళా సంఘాలు కావచ్చు, ఎవరైనా ఆవిడకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆవిడకు జీవితాన్ని దారి చూపిస్తే తప్ప ఆవిడకు దారి దొరకదు. లేకపోతే ఇలా ఏమైపోతుందో అనే భయం అయితే కనిపిస్తుంది ఈ మొత్తం సినారియోలో. సో దీంట్లో నిజమైన తప్పు ఎవరిదిందంటే ఆ విజయలక్ష్మిది కూడా కొంత తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించి ఆ ఆవిడ భర్తతోటి రిలేషన్ కావచ్చు, అదేవిధంగా అవతల వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆవిడ ఇంటి ముందు కుంపటి పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి తప్పు కూడా ఉంది. చివరికి బలైపోయింది మాత్రం ఈవిడ. సో ఇది కథ.